హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఇవాళ నేను అరకు వెళ్తున్నాను. ఎక్కడి నుంచి అంటే ఎస్కోట నుంచి నేను బయలుదేరాను అనమాట. సో జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ కోసం ఆపాను ఇప్పుడే బండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, కొండలు ఇవన్నీ చూస్తూ. కాకపోతే మన వాళ్ళే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం తాగేసి వాటర్ బాటిల్స్ అవన్నీ వేసేసారు అనమాట. సో మన టూరిజం ఇదే ప్రాబ్లం అవుతుంది. సో జస్ట్ ఇలా చాలా దూరంలో ఒక రైల్వే బ్రిడ్జ్ అనేది ఉందన్నమాట. మీకు చూపిద్దామని చెప్పేసి ఆపాను అనమాట. సో ఆపి వాటర్ తాగి నేను మళ్ళీ బయలుదేరాను. అలాగే ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో కాకపోతే అది గూడ్స్కి సంబంధించింది అనమాట. అలాగే అండర్ గ్రౌండ్ టన్నల్ కూడా ఉందన్నమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ అయితే ఏం లేదు, కానీ ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ జరిగింది నాకు తెలిసినంత వరకు. రైల్వే వాళ్ళు అయితే నాకైతే క్లైమేట్ చాలా బాగా నచ్చిందండి. నేను ఇప్పుడే కటిగా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడే పక్కన ఒక డైవర్షన్ ఉంటే దిగి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ అది చాలా లాంగ్ అనిపించేసి మళ్ళీ బయలుదేరాను. సో వెళ్తూ వెళ్తూ సర్లే కొంతసేపు ఆగుదామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఆగాను అనమాట. సో ఈ పొలాలు అవన్నీ చూస్తూ చాలా బాగుంది. సరే అని చెప్పేసి ఇక్కడ ఆగి కొంతసేపు కూర్చొని వాటర్ తాగి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాను అనమాట. సో మీరు చూడొచ్చు, పొలాలన్నీ ఆల్రెడీ కల్టివేషన్ చేస్తున్నారు. కొన్ని ఏమో నాట్లు వేసారు, ఇంకా కొంచెం నాట్లు వేయాల్సింది ఉంది. మళ్ళీ వెళ్తూ మధ్యలో ఇక్కడ ఆగాను. ఇక్కడ చూస్తే వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి. పైనుంచి కొండల నుంచి పడిన వర్షం ఈ రాళ్ళ మీద అలా కిందకి వెళ్తుంది. నేనేమని అనుకున్నానంటే వీటిలో ఏమన్నా చేపలు కానీ అలాంటి చిన్న చిన్న ఏమన్నా ఉంటాయి అనుకున్నా. కాకపోతే చూస్తే ఆ వాటర్లో అసలు ఎటువంటి ఏమీ లేవు. ఎందుకంటే యాక్చువల్గా పైన కొండ నుంచి వస్తున్న వాటర్ కదా. సో దాంట్లో మనకి ఫిషెస్ అనేవి ఉండడం చాలా కష్టం. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ ఏమన్నా పీతలు కానీ లేకపోతే చిన్న చిన్న ఫిషెస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను ఆగాను అన్నమాట. సో ఇదే కాదు, నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్ చూపిస్తా చూడండి. సో ఇది కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉందన్నమాట. యాక్చువల్గా చాలా దూరం వెళ్ళాను, కాకపోతే ఏమైందంటే అది చాలా లాంగ్ అనిపించింది.